ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. మంగళగిరి కార్యాలయంలో త్వరగా కార్యక్రమం ముగించుకున్న పవన్ నిన్న సాయంత్రమే హుటాహుటిన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కి వెళ్లారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇవాళ ఢిల్లీకి వెళ్లి బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా పొత్తులపై చర్చించే అవకాశం ఉంది. దీంతో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై ఓ క్లారిటీ రానుంది. జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తే మరింత సంక్షేమం అందిస్తామన్నారు పవన్ కళ్యాణ్. జనసేన టీడీపీ వస్తే పథకాలు ఆపేస్తారంటూ సీఎం జగన్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. సొంత డబ్బులను ప్రజలకు పంచే తాము సంక్షేమ పథకాలు ఎలా ఆపుతామన్నారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయాలనే అంశంపై కూడా టీడీపీతో చర్చిస్తున్నట్లు తెలిపారు పవన్ కళ్యాణ్. చనిపోయిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు జనసేన పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ 5 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. వైఎస్ జగన్ గారు మాట్లాడుతూ జనసేన వస్తే, టీడీపీ ప్రభుత్వం వస్తే వాళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్కి విరుద్ధం అని మాట్లాడుతూ ఉంటారు. నాయకులందరూ కూడా చెప్తాను, వ్యక్తిగతంగా ఇంత డబ్బులు ఇవ్వగలిగే వాళ్ళం, ప్రజలు పన్నులు కట్టి వచ్చిన డబ్బుని ఇంకెంత ఉదారంగా పంచగలమో అది తెలియచేయండి. మనకి జేబులోంచి రూపాయి తీయని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలను కొనసాగింపే ఉంటుంది తప్ప వాటిని ఆపమని పదే ప్రతి ఒక్కరికి తెలియచేయండి. మన జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపించి మనం ముందుకు తీసుకెళ్లిన రోజున ఏ ఒక్క పథకం కూడా ఆగకుండా 10 రూపాయలు అదనంగా ఇచ్చే పరిస్థితిలో ఉంటాం తప్ప తీసే పరిస్థితిలో ఉన్నాం.